ఏఎంఎల్ జాబ్ చేస్తున్న నిఖితా సింఘానియా మన అందరికి తెలిసే ఉంటుంది, అతుల్ సుభాష్ గారు. అండ్ దీనికి సంబంధించి అతను కూడా ఏఎంఎల్ జాబ్ చేస్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సూసైడ్ చేసుకున్నాడు పర్సనల్ ఇష్యూస్ వల్ల. ఆ పర్సనల్ ఇష్యూస్ ఏంటి అనేది దాదాపు ఫాల్స్ కేసులు పెట్టి అండ్ ఎమోషనల్లీ ఇతని బాగా డ్రమటైజ్ చేసి అండ్ ఇతన్ని మెంటల్ గా అండ్ ఫిజికల్ గా హెరాస్ చేసి దాదాపు 5 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. ఈవెన్ దో కోర్టుల చుట్టూ తిరిగి ఆ కోర్టు జడ్జి కూడా ఆ సస్తే చావు అన్నట్లు నవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఆ సస్తే చావని అని చెప్పి అనడము. సో మొత్తం కూడా 84 minutes దాదాపు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇక్కడ అనేది. జస్ట్ ఏంటి అంటే ఉమెన్ కార్డ్ ప్లే చేసి ఇంకా ఏదైనా ఇష్యూ జరిగింది అంటే ఖచ్చితంగా అబ్బాయిదే తప్పు, అమ్మాయిదేం తప్పు లేదు అనే విధంగా మన సొసైటీ కూడా ఉంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రెజర్ లేని లైఫ్, నేను నిన్ననే ఆ వీడియో చేశాను. ప్రెజర్ లేకుండా అసలు జాబే ఉండదు, ప్రెజర్ లేకుండా లైఫ్ ఏ ఉండదు అంటే ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టాడు. ఏమనంటే, అన్న ఇంక నువ్వు చెప్పడం ఎట్లుందంటే బతకడమే కష్టం, బ్రతకడం కూడా ప్రెజరే అన్నట్టు మాట్లాడుతున్నావు అన్నాను. ఎస్, దట్ ఈస్ ట్రూ. బతకడం కూడా ఒక ప్రెజరే, ఖచ్చితంగా చెప్తా ఉన్నాయి. అండ్ ఇక్కడ కాకపోతే నువ్వు ఎంత బ్యాలెన్స్డ్ ఉన్నావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బి బ్యాలెన్స్. ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి, స్టబర్న్ ఉండాలి, మొండితనంగా ఉండాలి. అండ్ డు నాట్ డిపెండ్ ఇన్ ఎనీ వన్. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎమోషనల్లీ ఒకరు ఉంటేనే నీకు హ్యాపీ, ఒకరు లేకపోతే నువ్వు హ్యాపీ కాదంటే, అంటే నీ హ్యాపీనెస్, నీ పీస్ ఆఫ్ మైండ్ ఇంకొకరి చేతిలో ఉందంటే డెఫినెట్లీ యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ ప్రాబ్లమ్స్, యూ విల్ ఎండ్ అప్ విత్ మెంటల్లీ ఇబ్బంది పడడమే. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలి.